గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మీరు అవమానం గుండా వెళ్తూ ఉన్నారా? ఇన్సల్ట్స్ గుండా వెళ్తూ ఉన్నారా? ఎవ్వరూ నిన్ను లెక్క చేయట్లేరా? నిన్ను పక్కన పెట్టేశారా? నిన్నెవరు పట్టించుకోవట్లేరా? అయితే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీ జీవితంలో నువ్వు బహుశా ఒక ప్రతికూల పరిస్థితి గుండా వెళ్తూ ఉన్నావేమో, కష్టం గుండా వెళ్తూ ఉన్నావేమో, ఇబ్బంది గుండా వెళ్తూ ఉన్నావేమో. ఎవ్వరూ నీ దగ్గర ధనము లేదని, నీవు ఒక ఉన్నత స్థానంలో లేవని నేనెవ్వరు పట్టించుకోవట్లేరేమో. కానీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. పరిశుద్ధ గ్రంథంలో యోబు భక్తుని మనం చూస్తే ఆయన కూడా ఎంతో అవమానం గుండా వెళ్ళాడు. దేవుని నమ్మినప్పటికీ, దేవుని మీద ఆధారపడినప్పటికీ ఆయన కొన్ని విషయాల్లో భయంకరమైన సిచ్యువేషన్స్ ఆయన ఎదుర్కొన్నాడు. శరీరము నష్టపోయాడు. శరీరం అంతా ఆ యొక్క పుండ్లతో ఆయన వేదన అనుభవించాడు. తన బిడ్డలను కోల్పోయాడు, ఆస్తులను కోల్పోయాడు, తనకున్న పశువులు అన్నిటినీ ఆయన కోల్పోయాడు. కానీ నమ్మకమైన దేవుని మీద ఆయన నమ్మకం ఉంచాడు. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు అండి. చివరిగా మనం చూస్తే కొన్ని రోజుల తర్వాత యోబు భక్తుడు రెండంతలుగా అన్నీ పొందుకున్నాడంట. హల్లెలూయా! మునుపటి కంటే రెండంతలుగా పొందుకున్నాడండి. వాక్యం చెప్తా ఉంది, జకరియా గ్రంథము 9:12 చదువుకుందాం. రెండంతలుగా నీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. ఆమేన్. చూడండి, దేవుని వైపు మనం అలా చూసినప్పుడు, ఆయనను విడిచిపెట్టకుండా, కష్టంలో కూడా, ఇబ్బందుల్లో కూడా దేవుని గట్టిగా పట్టుకున్నప్పుడు, ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు రెండంతల మేలుతో ఆయన నిన్ను నింపుతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంతానాన్ని దేవుడు అభివృద్ధి చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎటువంటి కష్టంలో నువ్వు ఉన్నా దేవుని చేయి విడిచిపెట్టకు. ఇంకా ఆయనకు సమీపంగా వెళ్ళు. ఇంకా ఆయన మీద విశ్వాసం ఉంచు. అతి త్వరలో రెండంతల మేలుతో దేవుడు నిన్ను నింపబోతా ఉన్నాడు. దేవుడి వాగ్దానమును మనందరి జీవితంలో నెరవేర్చును గాక. గాడ్ బ్లెస్ యూ.